హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో మా మమ్మీ చేసిన బొరుగుల ఉగ్గానిని చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అంతకంటే ముందు మన ఛానల్‌కి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో, ఇప్పుడైతే నేను ఈ బొరుగుల ఉగ్గానికి కావాల్సిన పదార్థాలేంటో చెప్తాను. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పాత్ర తీసుకొని దాంట్లో తాలింపు వేసుకోవాలనమాట. అంటే ఏంటి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్, ఇవన్నీ చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీలైనంత చిన్నవిగా ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ జరిగే టైంలో మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీరని కూడా మనం కడిగి పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇదంతా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా మనం కలబెట్టుకొని వేగించుకుంటూ ఉండాలి. అలా మొత్తం వేగిన తర్వాత బొరుగుల్ని మనం కడిగి పెట్టుకోవాలనమాట. కడిగి పెట్టుకోవడం అంటే అప్పటికప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకొని బొరుగుల్లో మనం బాగా కొంచెం చేత్తో కొంచెం కడిగినట్టుగా అనేసి దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మనకి చూడడానికి అన్ని బొరుగుల్లాగా ఉంటాయి కానీ కొంచెం వాటర్ యాడ్ చేసిన తర్వాత అంటే వాటర్‌తో కడిగిన తర్వాత అవి మనం పాత్రలో వేసి కలిపేస్తే మనకి చాలా తక్కువగానే వస్తుంది క్వాంటిటీ. చూసినట్టుగా ఏమి రాదు ఫ్రెండ్స్. సో, ఇప్పుడైతే మనం మధ్యలో చింతపండు రసాన్ని పిండుకుంటున్నాము. పిండుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం దాంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకునే తర్వాత అలా అంతా కలిపేసిన తర్వాత మనం తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరని మనం కడిగి పెట్టుకున్నాం కదా! దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పీసెస్ కాదు, కొంచెం చిన్నవిగా కట్ చేసుకొని కొత్తిమీరని మనం దాంట్లో వేసి కలబెట్టేసుకోవాలి. బాగా కలుపుకుంటే అప్పుడే మనకి టేస్ట్ బావుంటుంది. అండ్ మంచి కలర్ కూడా వస్తుంది. ఎందుకంటే కొంచెం పసుపు యాడ్ చేస్తాం కదా! సో, అంతే ఫ్రెండ్స్. ఫైనల్‌గా మనకి రెడీ అయిపోయింది బొరుగుల ఉగ్గాని. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో, ఇంతే ఫ్రెండ్స్. చూసారు కదా మా అమ్మ చేసిన బొరుగుల ఉగ్గాని. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ హిట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. Thank you. Bye bye. See you soon in my next video. Bye.